హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి రెడ్మీ నోట్ 7 ప్రో గురించి, సామ్సంగ్ A10, A30, A50 గురించి, హువావే ఫోల్డబుల్ ఫోన్ గురించి, ఒప్పో F11 ప్రో డీటెయిల్ స్పెక్స్ అండ్ ప్రైస్ గురించి, వివో V15 గురించి సో చాలా న్యూస్ ఉంది. ఫస్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మనకి ఆస్క్ టెక్ 24 అయితే వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. దాదాపు ప్రతిరోజు కమెంట్ సెక్షన్లో అడిగే చాలా క్వశ్చన్స్ అందులో కూడా ఉన్నాయి. సో మీ ప్రశ్నలకి సమాధానం దొరకచ్చు. అండ్ ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే మనకి హువావే ఫోల్డబుల్ ఫోన్కు సంబంధించి ఒక బ్యానర్ అయితే MWC ఈవెంట్ దగ్గర అయితే లీక్ అయింది. సో ఈ బ్యానర్లో మనకి హువావే ఫోల్డబుల్ ఫోన్ వాళ్ళ 5G ఫోన్గా చెప్తున్నారు. సో దానికి పేరు కూడా రివీల్ అయింది. హువావే మేట్ ఎక్స్గా దీన్ని అయితే వాళ్ళు పిలవబోతున్నట్టు తెలుస్తుంది. బ్యానర్ మీద మనకి కనిపిస్తుంది. అండ్ మనకి ఆ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో డిజైన్ చూస్తే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ మనకి లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి. సో డిస్ప్లే మనకి లోపల ఈ 2 ఫోల్డ్స్లో ఉంటుంది. అండ్ మనకి పైన కూడా ఒక ఫోల్డ్లో డిస్ప్లే అయితే చిన్న డిస్ప్లే కనిపిస్తుంది. సో ఇక్కడ మేటెక్స్ డిస్ప్లే ఏదైతే హువావే ఫోల్డబుల్ డిస్ప్లే ఉందో సో దాన్ని మనం ఇట్లా బయటి వైపు ఫోల్డ్ చేయొచ్చు. సో అలా అయితే కనిపిస్తుంది. దాన్ని బట్టి మనకి డిస్ప్లే అనేది ఇలా 2 ఫోల్డ్స్ చేసిన తర్వాత మనకి బయటి వైపు ఉంటుంది. సో ఎగ్జాక్ట్ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్కి అపోజిట్ ఉంది. సో దాన్ని బట్టి ఫోల్డ్ చేసిన తర్వాత మనకి హువావే ఫోల్డబుల్ ఫోన్లో 2 వైపులా డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ ఫోల్డబుల్ ఫోన్ రేపు సాయంత్రం 6:30 లాంచ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. సో రేపైతే దీనికి సంబంధించి కంప్లీట్ విజువల్స్ అయితే తెలుస్తాయి. మనకి ఫోల్డ్ బయటి వైపు ఫోల్డ్ చేయడమా, లోపల వైపు ఫోల్డ్ చేయడమా, ఎలా ఉంటుంది శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్తో కంపేర్ చేస్తే అనేది మనకి రేపు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకి రెడ్మీ నోట్ 7 ప్రో ప్రైస్ని అయితే లూ వీబింగ్ వీబో అకౌంట్లో రివీల్ చేశాడు. సో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకి సమాధానంగా 2000 CNY ప్రైస్ రేంజ్లో రెడ్మీ నోట్ 7 ప్రో ఉంటుందని అయితే చెప్పాడు. సో 3000 CNY ప్రైస్ రేంజ్లో MI9 ఉంది. సో 2000 ప్రైస్ రేంజ్లో రెడ్మీ నోట్ 7 ప్రో వస్తుందని అయితే తను చెప్పాడు. సో 2000 ప్రైస్ రేంజ్ అంటే 2000 CNY ఉంటుందా లేదా దానికి కొంచెం తక్కువ, దానికి కొంచెం ఎక్కువ అన్నది మనకైతే తెలియదు. కానీ మొత్తం మీద 2000 CNY అని అయితే చెప్పాడు. ఇంతకుముందు రెడ్మీ నోట్ 7 ప్రో మనకి 1599 CNYగా ఉంటుందని అయితే లీక్స్ వచ్చాయి. సో ఇప్పుడు 2000 CNY అని అయితే చెప్తున్నాడు. 2000 CNY అంటే ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే మనకి 20,000 పైన అవుతుంది సుమారుగా. సో ఓల్డ్ లీక్స్ ప్రకారం 1599 అంటే 16,000-17,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. సో నేను అనుకోవడం 20,000 ప్రైస్ రేంజ్లో అయితే రెడ్మీ నోట్ 7 ప్రో ఇండియాకి రాదు. అంతకంటే డెఫినెట్గా తక్కువ ప్రైస్ రేంజ్లోనే వస్తుంది. సో మేబీ 2000 CNY అంటే ఆ రేంజ్లో అని చెప్పడం, కానీ ఆ ప్రైస్ ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు. చూద్దాం. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ఒక 2-3 రోజుల్లో తెలుస్తాయి చైనాలో లాంచ్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి ఒప్పో F11 ప్రోకి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. సో స్పెసిఫికేషన్స్ చాలా డీటెయిల్గా ఉన్నాయి. దాదాపు ఇవే స్పెసిఫికేషన్స్ మనం ఫోన్లో చూడొచ్చు. సో ఒకసారి స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో మనకి 6.5 ఇంచ్ IPS డిస్ప్లే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా, మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కనిపిస్తుంది. సో డ్యూయల్ కెమెరా చూసుకుంటే 48 MP మెయిన్ కెమెరా f1.7 అపర్చూర్తో, 5 MP డెప్త్ సెన్సార్ f2.4 అపర్చూర్తో ఉంటుంది. సో 48 MP మెయిన్ కెమెరా, ఇది శాంసంగ్ GM1 సెన్సార్. ఏదైతే రెడ్మీ నోట్ 7లో చూసామో అలాంటి సెన్సార్నే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇందులో మనకి 6GB 64GB 6GB 128GB 2 వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ P70 ప్రాసెసర్తో వస్తుంది. వూక్ ఛార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు ఈ ఒప్పో F11 ప్రో అల్ట్రా క్లియర్ ఇంజన్ టెక్నాలజీతో వస్తుంది. నైట్ టైంలో మంచి ఇమేజెస్ మనం చూడొచ్చు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో మీడియాటెక్ P70 ప్రాసెసర్తో వస్తున్న ఈ ఫోన్ యొక్క ప్రైస్ అయితే మనకి 22,000 to 25,000 ఆ రేంజ్లో ఉంటుందని చెప్తున్నారు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ ఒప్పో F11 ప్రోలో మనకి పాపప్ సెల్ఫీ ఉంటున్న విషయం అయితే తెలిసిందే. సో దీంట్లో మనకి 16 MP పాపప్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందని అయితే ఇప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందు 32 MP పాపప్ సెల్ఫీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో ఈ ఫోన్ యొక్క ప్రైస్ అయితే మనకి 20-25K. సో మీడియాటెక్ P70 ప్రాసెసర్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి నోకియా 9 ప్యూర్ వ్యూకి సంబంధించి ఒరిజినల్ ఇమేజెస్, ఆ ఫోన్తో క్యాప్చర్ చేసిన ఇమేజెస్ని అయితే మనకి వాళ్ళ HMD గ్లోబల్ హెడ్ జుహో సార్వికస్ అయితే ట్విట్టర్లో షేర్ చేశాడు. సో ఇమేజ్ అయితే నోకియా 9 ప్యూర్ వ్యూతో క్యాప్చర్ చేసినట్లు
తన మాటల్లో అయితే మనకు తెలుస్తుంది. సో ఇమేజ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి, డైనమిక్ రేంజ్, కాంట్రాస్ట్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో హెచ్ఎండి నోకియా 9తో పాటు చాలా ఫోన్స్ని అయితే ఫిబ్రవరి 25న లాంచ్ చేసే అవకాశం ఉంది. ఒకసారి నోకియా 9 ప్యూర్ వ్యూ స్పెక్స్ చూస్తే మనకి ఇది 5.99 ఇంచ్ క్వాడ్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి 5 కెమెరాస్ ఉంటాయి. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో అండ్ 855 ప్రాసెసర్తో 2 వేరియంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తున్నాయి. సో చూద్దాం రానున్న రోజుల్లో దీని గురించి అయితే మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఈ కెమెరాస్ ఏంటి అనేది అయితే ఎవరికి తెలియదు ఇప్పటి వరకు, 5 కెమెరాస్ అయితే. సో ఈ శాంపిల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఫిబ్రవరి 25th మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ఆ కెమెరాస్ గురించి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి ఫిబ్రవరి 28th ఆల్ న్యూ శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్గా వాళ్ళైతే ట్విట్టర్లో టీచ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫోన్స్కి సంబంధించి ఒక ఇమేజ్ కూడా లీక్ అయింది. సో ఇందులో మనకి 3 ఫోన్స్ కనిపిస్తున్నాయి, A10, A30, A50. సో ఒక ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, అది A10. మరొక ఫోన్లో కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, కాకపోతే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి, అది A50. సో ఎందుకంటే A50లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, అందుకే బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు 3 కెమెరాస్ ఉన్నప్పటికీ. అండ్ A10లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లేదు, అది బేస్ వేరియంట్ 10,000 ప్రైస్ రేంజ్లో ఈ A10 రావచ్చు. అండ్ A30లో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, కాకపోతే అమోలెడ్ డిస్ప్లేతోనే వస్తుంది. అండ్ A50 కూడా అమోలెడ్ డిస్ప్లేతోనే వస్తుంది. సో ఒకసారి డిస్ప్లే చూసుకుంటే మనకి A10లో 6.2 ఇంచ్ HD+ డిస్ప్లే, ఇది LTPS డిస్ప్లే రావచ్చు. అండ్ A30, A50లో 6.4 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. సో 3 ఫోన్స్లో కూడా మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. A10లో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. A30లో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ 16+5 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ A50లో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది, 25+8+5 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ 3 ఫోన్స్లో కూడా మనకి A10లో 332GB బేస్ వేరియంట్ ఉంటుంది, A30లో 332, 464GB 2 వేరియంట్స్ ఉంటాయి, A50లో 464 అండ్ 128GB వేరియంట్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ప్రైస్కి సంబంధించి మాట్లాడుకుంటే A10 అయితే బేస్ మనకి 10,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. A30, A50 ప్రైస్ గురించి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మేబీ 20,000కి బిలో లేదా 20,000 రేంజ్లో A30 ఉండొచ్చు, A50 కొంచెం ఎక్కువ ప్రైస్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే A30, A50 రెండిట్లో కూడా మనకి Exynos 7904 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో చూద్దాం రానున్న రోజుల్లో ఫిబ్రవరి 28న మనకి వీటి గురించి ప్రైస్, స్పెక్స్ ఎగ్జాక్ట్గా తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి నోకియా 6.1+ మనకి చాలా రోజుల క్రితం లాంచ్ అయింది. ఇప్పుడు ఆ ఫోన్కు సంబంధించి 6GB ర్యామ్ వేరియంట్ని అయితే లాంచ్ చేశారు. మార్చ్ 1 నుంచి అన్ని రీటైల్ స్టోర్స్లో మీరు ఈ ఫోన్ని కావాలనుకుంటే పర్చేజ్ చేయొచ్చు. సో స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వచ్చింది. సో 3060 mAh బ్యాటరీతో ఉంది. బ్యాక్ సైడ్ మనకి 16+5 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ అయితే వచ్చింది. సో బ్యాటరీ లైఫ్ చాలా యావరేజ్గా ఉండే, నేను అన్బాక్సింగ్ చేశాను, పోకో F1 కెమెరాతో కంపేర్ కూడా చేశాను. సో ఇప్పుడు ఈ 6GB 64GB వేరియంట్ దీన్ని 18,500కు లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో ఈ ఫోన్ని కొనడం ఇప్పుడైతే అనవసరం. ఈవెన్ మీకు నోకియా బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ అందులో పడకండి. సో అయినప్పటికీ మీకు బ్యాటరీ లైఫ్ చాలా యావరేజ్గా ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అస్సలే వర్త్ కాదు, 18,500. సో రిమైనింగ్ మీ. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సోనీ నుంచి సోనీ Xperia 1, Xperia 10, Xperia 10+ అండ్ Xperia L3 వీటికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే ఫిబ్రవరి 25th లాంచ్కి ముందు లీక్ అయ్యాయి. ముందుగా Xperia 1 స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ Xperia 1లో 4K HDR OLED డిస్ప్లే లభిస్తుంది. ఇది 6.5 ఇంచ్ సైజులో 21:9 రేషియోలో లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్లో మనకి సోనీ బ్రేవియా X1 ఇంజన్ లభిస్తుంది. సో గొరిల్లా గ్లాస్ 6 చే ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఇందులో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. సో కెమెరాస్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాస్ ఉంటాయి, 12+12+12 3 కూడా 12 మెగాపిక్సెల్ కెమెరాసే ఉంటాయి. సో 4Kలో HDR వీడియోని రికార్డ్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. సో అంతేకాకుండా మనకి ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది.
ఆండ్రాయిడ్ 9 పైతో వస్తుంది. 6GB 128GB బేస్ వేరియంట్గా రావచ్చు. దీని యొక్క ప్రైస్ సుమారు 74,000 ఉండే అవకాశం ఉంది. అండ్ 3300 mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ Xperia 10 స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది 6" ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్తో వస్తుంది. 3GB 64GB వేరియంట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ 13+5 మెగాపిక్సెల్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇందులో మనకి 2870 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ S10 ప్లస్లో చూసుకుంటే మనకి 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 12+8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి 3000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఈ రెండు ఫోన్స్లో కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఈ రెండింటి యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి S10 28,000, S10 ప్లస్ 35,000 వరకు ఉండే అవకాశం ఉంది. అండ్ వీటిలో కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అంతేకాకుండా రెండర్స్లో చూసినట్లు ఈ ఫోన్స్లో మనకి పైన సైడ్ టాప్ బెజల్ చాలా థిక్గా ఉంటుంది, సైడ్స్కి అండ్ కింద బెజల్ చాలా థిన్గా ఉంటుంది. సో ఇవి కూడా 21:9 రేషియోలోనే డిస్ప్లేతో వస్తాయి. అండ్ నెక్స్ట్ Xperia L3 స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఇందులో మనకి 5.7 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది 18:9 రేషియోలో లభిస్తుంది. MediaTek 6762 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 13+2 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 3300 mAh బ్యాటరీతో వస్తుంది. 3GB ర్యామ్తో వస్తుంది. సో ఆండ్రాయిడ్ 5 తోటే రావచ్చు. దీని యొక్క ప్రైస్ 14,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. సో సోనీకి ఏమైందో వీళ్ళు ప్రీమియం ఫోన్స్ని బాగానే తీసుకొస్తున్నారు ప్రీమియం ప్రైస్తో. కాకపోతే మిడ్ రేంజ్లో ఫోన్స్ని తీసుకొస్తే సోనీ ఇంతకు ముందు ఇండియాలో ఉన్న పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది. సో చాలా మంచి డిస్ప్లేస్ ఉంటాయి ఫోన్స్లో. బ్రేవియా ఇంజన్, X రియాలిటీ ఇంజన్, నేనైతే చాలా ఫోన్స్ని యూజ్ చేశాను సోనీ ఫోన్స్ ఒకప్పుడు. సో ప్రైస్ ఎక్కువ ఉండే, అందుకే అదైతే అటే వెళ్ళిపోయింది. సో మళ్ళీ కొంచెం అగ్రెసివ్ ప్రైస్తో, కొంచెం బెటర్ స్పెక్స్తో ఫోన్స్ని తీసుకొస్తే ఇండియాలో మళ్ళీ మనకి శాంసంగ్ ఎలా పుంజుకుంటుందో సోనీ కూడా అలాగే పుంజుకుంటే సో మన అందరికీ కొంచెం మంచి ఫోన్స్ తక్కువ ప్రైస్లో వస్తాయి. ఏమంటారు? సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.